గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. వెలుగులు నింపుతూ మన పాఠశాలకు ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతిపై విచ్చేసి వచ్చిన నాటి నుంచే మన పాఠశాలలో నూతన ఒరవడిని తెచ్చేందుకు నిత్య నూతనుడై బాధ్యతలు స్వీకరించిన నాటి నుండే కార్యోన్ముఖుడై కర్తవ్య దీక్షలో 100% పూర్తితో ఉత్తమ ఫలితాలు సాధించి विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. ज्ञानप्रदाय गुरवे नमः. रि
स्वरनन्दित श्रुतितत्त्वाय गुरवे नमः गमगधीभावरसलसिताय गुरवे नमः मम विधिं रागनरहरिं तं सद्गुरुं नमः गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः परमकृपाय परहिताय कृतिनुत गुरवे नमः दशशतवाद्यवेद्याय पूज्याय मद्गुरवे नमः निगमावरणे स्वरसिंहासने रागराजराजं तं वरगुरुं नमः संगीतं रसवर्गानं तव संस्कारं सततं देहि अनवरतं मे आशिषं कुरु स्वरदेवि प्रसादं देहि गुरो गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म పెద్దల గౌరవనీయులు పెద్దలందరికీ నమస్కారాలు. జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభిద్దాం. ఎంఈఓ గారు లక్ష్మణరావు గారు, హై స్కూల్ హెడ్ మాస్టర్స్, అలాగే గురువు గారు రత్నాచారి గారు, మాజీ ఎంఈఓ గారు, పెద్దలందరూ ఈ కార్యక్రమానికి వచ్చేసినారు. కాంప్లెక్స్ ఉపాధ్యాయులు సహకరించాల్సిందిగా కోరుతూ ముందుగా సభా కార్యక్రమాలని జ్యోతి ప్రజ్వలన, అనంతరం ప్రార్థనా గీతం, తదుపరి సభా కార్యక్రమాలు ఉంటాయి. అందరూ సహకరించాలని కోరుతున్నాం. సార్ రండి. ఈనాటి కార్యక్రమంలో పంచభూతాల సాక్షిగా మా సీనియర్ ఉపాధ్యాయులు గౌరవులు పూజలు కొమర ఉప్పులయ్య గారు జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా వీక్షించవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. నేటి కేంద్ర బిందువు సేవా విరమణ పొందుతున్న మా ప్రియతమ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావు గారు సతీ సమేతంగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం చేస్తున్నారు. కూర్చోండి. ఉద్యోగ విరమణ ఇంత త్వరగా వస్తుందని
ఇట్లాంటి ఒక మహనీయ వ్యక్తిత్వం కలిగిన మా ప్రధాన ఉపాధ్యాయుడి సేవలు ఇంత త్వరగా కోల్పోతామని అనుకోలేదు. అదొక భావోద్వేగ సందర్భం. నిజంగా 2 రోజుల నుంచి నాకు ఏదో ఒక రకమైన ఒక అనీజీగా ఉంది, తట్టుకోలేని పరిస్థితి ఉంది. అయినా సరే జీవితంలో ఇట్లాంటివి సర్వసాధారణము. సార్ గురించి, సార్ యొక్క గుణగణాలు, వ్యక్తిత్వము, ఆయన సేవా తత్పరత, ఈ పాఠశాలకు ఆయన చేసిన సేవలు, కుటుంబానికి సమాజానికి చేసిన సేవలు ఒక 2 రోజులు చెప్పినా ఎక్కువ. మరి అంత బహుశా నాకు తెలిసి కోపం అనే నరం ఆయనలో లేనట్టుంది. ఎప్పుడు కోపడంగా నేను చూడలేదు. ఎప్పుడైనా ఎంతసేపు అయినా ఓపికగా మాట్లాడటం, సుదీర్ఘంగా మాట్లాడటం, అవతల వారిని కన్విన్స్ చేయడం, ఇవే నేను దగ్గరుండి గమనించింది. మరి సారుకి సన్మానం చేసే ముందు సారికి అక్షరాభ్యాసం నేర్పిన, తన జీవితంలో వెలుగులు నింపిన గురువు గారు బొల్లోజు రత్నాచారి గారిని సన్మానిస్తాను అని చెప్పినారు. నానమ్మ అమ్మమ్మల దగ్గర పెరిగినారు కాబట్టి ఆ గొప్ప వైభవం వారి వ్యక్తిత్వంలో వారి వచ్చింది, వారికి ఆ సంస్కారం అద్దింది. నేర్పినా నేర్పకుండా చక్కటి క్రమశిక్షణ, ఉన్నత విద్యాభ్యాసం, అక్షరాభ్యాసం చేయించడం, మేమందరం కూడా ప్రయోజకులై ఈనాడు ఈ స్థితిలో ఉన్నందుకు కారణం గురుభిక్షే సార్. దాంట్లో భాగంగా మేము సార్కి ఏమి ఇచ్చినా రుణపడి ఉంటాం. కాబట్టి ఈ కార్యక్రమంలో ముందుగా నాకు జరిగేటువంటి సన్మానం అంతా కూడా సార్కే చెందుతుంది సార్. 100కు 100%. నాకే పావుల పైసా కూడా చెందదు సార్. దాంట్లో భాగంగా ఈనాడు మేము సార్కి, నేను, మా అబ్బాయి ఇద్దరం కలిసి పాదపూజ చేసిన తర్వాత సన్మానం చేస్తాం సార్. ఈ 2 వీక్షించవలసిందిగా కోరుతున్నాం. ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः सप्तस्वरामृतज्ञानप्रदाय गुरवे नमः रीश्वरनन्दितश्रुतितत्त्वाय गुरवे नमः गमकधीभावरसलसिताय गुरवे नमः मम विधिं रागनरहरिं तं सद्गुरुं नमः गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः ఉన్నారు. మే 1 నుంచి పెన్షనర్గా మారబోతున్నారు. ఆ పెన్షనర్ అసోసియేషన్ జిల్లా సెక్రటరీ ఈశ్వర్ కుమార్ సార్ని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. ముందే స్వాగత వచనాల్లో మా స్టాఫ్ సెక్రటరీ శ్రీనివాసాచారి గారు ఈ స్కూల్కి పాఠశాల మనుగడ కష్టమైన సందర్భంలో ఈ పాఠశాలకి జవజీవాలు చేకూర్చడంలో
ఎంఈఓ మైబాద్ ఎంఈఓ గారికి బ్యాడ్జి పిల్లలు రాగాలు కొడుతున్నారు 100%లో. అలాగే సార్కి రాగానే పిల్లల్ని చూసి అందరికీ యూనిఫామ్ ఉంది, టై బెల్ట్ లేవు, షూ మన మున్సిపల్ ట్యాప్ ఉంటుంది గ్రామ పంచాయతీ వాళ్ళది, అట్లా కాదని చెప్పేసి మినరల్ వాటర్ తన సొంత డబ్బులతో స్కూల్ గ్రాంట్ ఎప్పుడు వస్తుందో ఏమో తెలియదు, మంచిగా 2 పెద్ద వాటర్ క్యాన్లు పెట్టి దాని నిండా ఆ వాటర్ నింపించి పిల్లలందరూ దాహార్తిని తీర్చున్నారు. పిల్లలకందరికీ మినరల్ వాటరు రోజు రెగ్యులర్గా, ఒక కుటుంబానికి మినరల్ వాటర్ తెచ్చుకోవాలంటే మన కష్టమైన రోజుల్లో ఈ స్కూల్ మొత్తానికి మినరల్ వాటర్ ఇచ్చినారు. ఈ గ్రౌండ్ బాగా చేయడం కానీ ఇట్లా చాలా చేసినారు. చెప్తే ప్రతిరోజు ఒక పేపర్ కావాలన్నా, ఒక పెన్ను ఏది కావాలన్నా సరే, ఒక కార్పొరేట్ స్కూల్లో ఎన్ని అవసరాలు తీర్చబడతాయో అన్ని అవసరాలను తీర్చడానికి సార్ ఎప్పుడు ముందుండేవాళ్ళు. సేవని వృత్తిని దైవంగా భావించారు. సేవ అంటే ఆయనకి అంత గొప్ప వ్యక్తిత్వమైనది. ఆయన కేవలం స్కూల్కి వస్తే ఎప్పుడు చూసినా రాస్తూనే ఉంటారు రిపోర్ట్స్. ఇంకా మేమందరం క్లాసుల్లో ఉంటే ఒక్క రిపోర్టు కూడా డిఓ ఆఫీసులో వెనకబట్టంలో ఉండేది కాదు. వారు ఎప్పటికప్పుడు ఆ రిపోర్ట్స్ అన్నీ అందవేస్తూ ఉండేవాళ్ళు. మా స్టాఫ్ అందరూ ఒక టీం వర్క్గా ఉండి, నేను కొన్ని పనులు, మా స్టాఫ్ సెక్రటరీ గారు, మా తర్వాత చాలామంది, లైబ్రరీ ఒక ఇన్ఛార్జి, కంప్యూటర్ ఒక ఇన్ఛార్జి, అట్లా డిసిప్లిను అన్ని విభాగాల్లో అందరం షేర్ చేసుకొని సార్కి ఎక్కడ మాట రాకుండా మేము కష్టపడుతూ ఉంటే మా టీం వర్క్ని అంతా సారు రిపోర్ట్ రూపంలో ఎప్పటికప్పుడు జిల్లాకి ఇస్తూ ఉండేవాళ్ళు. లాస్ట్ ఇయర్ ఊరికే నాకు సెప్టెంబర్ 5 ఒక 4 రోజులు ఉందనగా టీచర్స్ డే. సార్ మీరు టీచర్స్ డే ఈ మార్గదర్శకం మా పాఠశాలకు చిరస్థాయి సంపద. ఈరోజు మీకు అందిస్తున్న ఈ సన్మానం మా హృదయాల్లో నిలిచిన అభిమానానికి ప్రతీక. మీ సేవలు మరింత మందికి స్ఫూర్తిగా ఉన్న బిందువు కారాదు. మీ ప్రయాణం మళ్ళీ మొదలైంది. మాయమైపోతున్న మానవీయ విలువల కొరకు ఆశావహ రథచక్రాలపై మీకే తెలిసిన విజయ సూత్రాలతో సత్యమార్గపు నిత్యాన్వేషకులు కావాలి. సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో నిండైన జీవితం గడపాలని ఆకాంక్షిస్తూ మీకు సందర్భంగా పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ తదుపరి సందేశాన్ని మన సార్ యొక్క పూర్వ ప్రధాన ఉపాధ్యాయులు మైపాలి ఎంఈఓ వెంకటేశ్వరరావు గారిని 2 మాటలు మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. సభకు అధ్యక్షత వహించినటువంటి ఉప్లైల్ సార్, తర్వాత బయారం ఎంఈఓ గారు, మరి ఇంకా పూర్వ ఎంఈఓ గారు చారీ సారు, వేదిక పైన ఉన్నటువంటి పెద్దలు, వేదిక ముందు ఉన్నటువంటి బంధుమిత్రులు, ఉపాధ్యాయ బృందానికి అందరికీ కూడా మరి శుభోదయం అండి. మీకు అందరికీ ముఖ్యంగా సార్తో నేను 10 years పైన పనిచేశాను సార్. మా జాలపల్లిలో 6 years పైన పనిచేశారు. తర్వాత అట్లనే కంకరబోర్డు వచ్చి 8 years దాకా పనిచేశాను అక్కడ సార్తో. సన్మాన మహోత్సవ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి పాఠశాల ఇన్ఛార్జ్ హెచ్ఎం ఉప్పలయ్య గారు, ఈనాటి సన్మాన గ్రహీతలైనటువంటి నడిపల్లి దంపతులు, అదేవిధంగా పెద్దలు మా మాజీ హెడ్ మాస్టర్ గారు, ప్రజెంట్ మహబూబాద్ ఎంఈఓ గారు వెంకటేశ్వరరావు గారు, బయ్యార్ ఎంఈఓ గారు, మా గురువు గారు రత్నమాచారి గారు, మిగతా స్టేజ్ ఉన్నటువంటి పెద్దలందరికీ, ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి సార్ సన్మానోత్సవానికి ప్రత్యేకంగా వచ్చినటువంటి అతిథులకు, విద్యార్థులకు అందరికీ మహబూబాద్ జిల్లా పెన్షనర్స్ యూనియన్ తరఫున శుభాభినందనలు తెలియజేసుకుంటూ, మిత్రులారా, ప్రస్తుతం నేను ఈశ్వర్ కుమార్ నా పేరు. నేను తెలంగాణ వేరే మార్గం లేదు. సో ఆ రకంగా మీరంతా కూడా మా దగ్గర రావాల్సిన అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ, ఇంతకుముందే మా హెడ్ మాస్టర్ గారు చెప్పారు నడిపల్లి వారితోటి మాకున్నటువంటి అనుబంధం. ముఖ్యంగా జవాన్లపల్లి స్కూల్లో మేము కలిసి పనిచేసినప్పుడు నేను కూడా ఒక 2-3 విషయాలు మీతో షేర్ చేసుకుంటాను.
ఒక అద్భుతమైన టీం వర్క్. 130 ఉన్నటువంటి స్ట్రెంత్ని 300 చిల్లర చేశాం. బ్యానర్ పెట్టుకొని ఈ సమ్మర్లో 100 రోజుల పని చేస్తూ ఊరంతా కూడా 9-10 అయిందంటే ఖాళీ అయిపోయేది. మేము ఊళ్ళో పోతే మాకు ఎవరు దొరకకపోయేది. చక్కగా జీప్ పట్టుకొని ఎక్కడ 100 రూపాయల పని నడుస్తుందో అక్కడ పోయేది. మేము అక్కడ పోయి ఆ పేరెంట్స్ అందరినీ కూర్చోబెట్టుకొని వాళ్ళకి చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసి అట్లా స్ట్రెంత్ పెంచుకుంటూ 300 దాటించాం. నాగార్జున స్కూల్ అని ఒకటి ఉండేది జవానపల్లిలో, ప్రైవేట్ స్కూల్. పాప స్కూల్ ఓనర్ వచ్చి మీరేం సార్ వచ్చి మా కడుపు మీద కొట్టారు అని చెప్పి చాలా బాధపడ్డ సందర్భం. ఇంకా పోతే స్కూల్లో మాకు కొన్ని జోడీలు ఉండేది. శర్మ గారు, మా శ్రీనివాసరావు గారు ఫిజిక్స్ జోడీ. అదేవిధంగా ఆకారం వెంకటేశ్వర్ల గారు, మోహన్ సార్ ఇంగ్లీష్ జోడీ. అట్లా మ్యాథ్స్ జోడీ, ఇలా జోడీలుగా ఉండి సరదాగా విడదీయరు అన్నటువంటిది. ఇంతకుముందు మరి చాలా విషయాలు కిషోర్ సార్ చెప్పారు. ఎందుకంటే నాకంటే ఎక్కువ వారితో అనుబంధం ఎక్కువ ఉంది, ఎక్కువ కాలం వారితో ఉన్నారు. మరి సారు ఫిజిక్స్లో మరి ప్రతిభా పాఠవాల విషయంలోకి వచ్చినప్పుడు విద్యార్థులకు చెప్తలేదా అనేటువంటి ఆ విధంగానే ఉంటూ ఎంతో జ్ఞానాన్ని అందించినటువంటి పరిస్థితి. ఎందుకంటే నేను క్లాస్ రూమ్లో అబ్జర్వ్ చేసే అలవాటు నాకు బాగుంటుంది. కాబట్టి పిల్లల్ని ఏ విధంగా వారు గమనిస్తుంది, ఎన్నడు కానీ కోప్పడి కానీ కొట్టి కానీ చెప్పినటువంటిది కాదు. అని ఫిజిక్స్లో కానీ మ్యాథ్స్లో కానీ కోప్పడకుండా ఎట్లా చెప్తారు సార్ అని నేనే ఇంకా సార్తో అనేవాడిని. అయినా కానీ ఎంతో నేర్పుతో ఓర్పుతో వారి యొక్క సబ్జెక్ట్. ఎందుకంటే నేను మ్యాథ్స్ లూజర్ను ప్లస్ ఫిజిక్స్ లూజర్ను. మాకు ఆ టైంలో సబ్జెక్ట్ టీచర్స్ దొరకక ఇలాంటి వాళ్ళు కనపడంగానే నేను ఎప్పుడు ఎంకరేజ్ చేసేవాడిని, సార్ సబ్జెక్టు పిల్లలకు అందించాలా. నేను ఆ విధంగా కోల్పోయినటువంటి వాడిని. ఇక సారు ఏ విషయానికి ఆ విషయం, యూనియన్ ఉన్నా ఏదున్నా దాంట్లలో అనవసరమైనటువంటి చర్చలకు పోకుండా అందరినీ కలుపుగోలుగా ఉండి మరి పనిచేసేటువంటి వారు. ఏనాడు కానీ సారు ముఖంలో కోపం ఉన్నట్లుగా కానీ లేదా విచారం ఉన్నట్టుగా కానీ నేనైతే మాతో పనిచేసినంత కాలం మరి నేను వారిలో గమనించలేదు. అన్నిటినీ ఆహ్వానిస్తూ మరి పనియండి, టైం టేబుల్ సెట్టింగే కావచ్చు, ఇతరమైన స్పెషల్ క్లాసెసే కావచ్చు, లేకపోతే కో కరిక్యులర్ ఏదన్నా కానివ్వండి, ఏది చెప్తే మీరు ఏం చెప్తే అదే సార్ ఫైనల్ అంతే అని మరి ప్రధానోపాధ్యాయులకు సహకరించినటువంటి వారు. తదనంతరం వారు ప్రధానోపాధ్యాయులుగా ఈ యొక్క బాధ్యత తీసుకున్నప్పుడు మాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఎన్నడో ఆ యొక్క ప్రమోషన్ పొందాల్సినటువంటి వారు అయినప్పటికీ బిఫోర్ రిటైర్మెంట్ అది పొందడం మాకు చాలా సంతోషం. మరి మేడం గారు కూడా ఎక్కువ పరిచయం లేకపోయినా కానీ ఆ ప్రాంతంలో నుంచి మేము వచ్చినామనేటువంటి విషయాన్ని తెలుసుకొని మరి ఎంతో అభిమానంగా మర్యాదగా మరి ఎప్పుడు కలిసినా కానీ మంచి చక్కని పలకరింపు ఇచ్చేటువంటి వారు. పిల్లలు కూడా చాలా సౌమ్యులు, మర్యాదస్తులు. ఇంకా పేరెంట్స్ విషయానికి వచ్చినప్పుడు కూడా మరి వారు ఏది ఉన్నా కానీ బేస్ చేసే విషయంలో ఎలాంటి వాళ్ళు వస్తారో, మరి ఇంత సర్వీస్ అందించేటువంటి వాళ్ళు వస్తున్నారో అని కొంచెం వెల్తిగా అనిపిస్తుంది. మరి సార్ యొక్క సర్వీస్కు మనం కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరియు వారి యొక్క శేష జీవితం ఆయురారోగ్యాలతో మరి సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్షులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. దేవేంద్రాచారి గారికి ధన్యవాదాలు. తదుపరి బయ్యారం బాయ్స్ హై స్కూల్ హెడ్ మాస్టర్ ధనంజయ సార్. ఎన్ని సన్మాన కార్యక్రమాలు చూసినా ఈరోజు ఒక కార్యక్రమం చాలా భిన్నంగా కంట్లో చెమ్మ కలిగించే సంఘటన జరిగింది. నేటి సమాజంలో గురువు తరుణంలో పిల్లలకే కాకుండా ఉపాధ్యాయులకు సైతం
ఒక చక్కటి ఆదర్శంగా నిలుస్తూ శ్రీనివాసరావు గారు వారి గురువు గారికి పాలాభిషేకం అనేది నేను చూసిన సన్మాన కార్యక్రమంలో అత్యంత విశేషమైనటువంటి సంఘటనగా నేను చెప్పదలుచుకున్నాను. మీరు గురువుల పట్ల గౌరవ మర్యాద పాటిస్తే చాలు, మీకు ఆటోమేటిక్గా వాళ్ళ నుంచి జ్ఞానం అదే వస్తుంది, అందించబడుతుంది. మరి మన ప్రధానోపాధ్యాయుల గురించి వారితో సన్నిహితమయ్యారు. సో నేను చెప్పడానికి నాకు పెద్దగా ఈ మధ్య కాలంలోనే సార్తో పరిచయం. నేను చూసేంత వరకు చాలా సౌమ్యుడు, నాకు పరిచయం ఉన్నంత వరకు చాలా సౌమ్యుడు, స్నేహశీలి అని మాత్రం నేను చెప్పగలను. ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్ష వారికి ధన్యవాదాలు చెప్తూ శ్రీను సార్. పాఠశాల ప్రస్తుత ప్రధానోపాధ్యాయులు ఇప్పుడే పదవిరమణ చేసి ఆ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నటువంటి మా పాఠశాల పక్షాన ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు పాఠశాలలో చాలా ఉద్వేగంతో బాధతోటి ఈ ఉద్యోగ విరమణ కార్యక్రమాన్ని చేయడం అనేది జరుగుతుంది. అంటే మాకు, ఎందుకంటే సారు వచ్చి ఒక 3 years అవుతుంది, కానీ సార్ యొక్క సేవలు అమోఘం. సార్ను మా పాఠశాలలోని విద్యార్థులు కానీ మా స్టాఫ్ కానీ ఎవరు మర్చిపోలేరు. సారు రాకముందే ఒక తీరు, సారు వచ్చిన తర్వాత ఈ పాఠశాలలో రూపురేఖలే మారిపోయాయి. పాఠశాలలో అందరికంటే ముందుండేవారు మా హెచ్ఎం సారు. సారే అన్ని పనులు తానే చేస్తాడు, ఏ ఒక్కరి మీద డిపెండ్ కాకుండా ప్రతి ఒక్క పని సారు చేయడానికి సంసిద్ధంగా ఉంటాడు, ఎవరిని నొప్పివ్వడు. సార్ యొక్క గుణము చాలా గొప్పది. ఆల్రెడీ సార్లందరూ కూడా చెప్పారు, మంచి స్నేహశీలి, మంచి మృదు స్వభావి, మరి అందరితో కూడా చిన్న పెద్ద అనేటువంటి ఒక భేదం లేకుండా మంచిగా పలకరిస్తారు, మంచిగా మాట్లాడతారు, అందరినీ గౌరవిస్తారు. సారు వాస్తవంగా మా అన్ని విధాలుగా మంచితనానికి, పూజా కార్యక్రమాలకు బాధగా ఉంది. ఇంకా ఒక 3-4 సంవత్సరాలు ఉంటే బాగుంటుందని ఒక ఆలోచన ఉండేది. కానీ మీ ఉద్యోగ విరమణ అనంతరం మేడం గారు మీకు ఎప్పుడు కూడా ఎల్లవేళలో కూడా సహకరిస్తూ ఉండడం వల్ల మీరు అంత యాక్టివ్గా ఉంటారు అనే విషయం మాకు అందరికీ కూడా తెలుసు. కాబట్టి తదనంతర జీవితం, ఆయురారోగ్యాలు చాలా బాగుండాలని కోరుకుంటూ మీ పిల్లలు, మీరు అందరూ కూడా థ్యాంక్ యూ సార్. మరొకసారి ఉద్యోగ విరమణ అభినందనలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం సార్. థ్యాంక్ యూ సార్. ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ మూతుకూరి వెంకటేశ్వర్లు, ఇక్కడ 2 మూతుకూర్లు ఉన్నాయి. వారి సతీమణి గారికి, అలాగే ఈ సభని అలంకరించిన పెద్దలు మా బయ్యారం ఎంఈఓ గారు, ప్రస్తుత ఎంఈఓ గారు, మాజీ ఎంఈఓ గారు, మళ్ళీ మా మాజీ ఎంఈఓలు, తర్వాత మా సోదరుడు ఈశ్వర్ గారు, అలాగే కాంప్లెక్స్ అసిస్టెంట్ సెక్రటరీ ఉపేంద్ర అన్న గారు, అలాగే ఇక్కడ ఉన్న గురువులకే గురువు, మనందరికీ గురువు అయిన మా పెద్దవాళ్ళు గౌరవనీయులు బొల్లోజు రత్నమాచారి గారు, వారికి పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా అందరికీ పేరు పేరున మా యొక్క మందార చందాలు, హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరియు ఇక్కడికి విచ్చేసిన బంధుమిత్రులు, అక్కలకు, అన్నలకు, పిల్లలకు హృదయపూర్వక మందార చందాలు, అలాగే నడుపల్లి శ్రీనివాసరావు గారి దంపతులకు నా ఆశీర్వాదాలు, నా దీవెనలు, నా నమస్కారాలు తెలియజేస్తున్నాను.
ఇలాంటి ఉత్తమ ఉపాధ్యాయులు అందించడంలో నేను ఉపాధ్యాయులు ఇప్పటికీ కూడా ఇచ్చి మీకు తెలంగాణని సపరేట్ చేసి కేసీఆర్ గారి ద్వారా 3 సంవత్సరాల కిట్ పెంచి మరీ పంపించాం. ఎంతో మంది తెలంగాణ బిడ్డల్ని డెవలప్ చేశాం. ఇది నేను చెప్తున్నాను. తర్వాత ఎవరు పిలిచినా ఎక్కడికైనా నేను తప్పకుండా వస్తానని చెప్పుండాలి. ఇది ఎన్టీఆర్ గారు చెప్పారు. ఇదే కార్యక్రమంలో మళ్ళీ ఇంకో సెలబ్రిటీ వస్తారండి, అక్కినేని నాగేశ్వరరావు గారు. ఆయన వచ్చేయమంటారు, చూద్దామండి. చాలా బాగుంది, అద్దడి చూశాను. ఇలాంటి పదవీ విరమణ సందర్భంగా ఏ కార్యక్రమంలో ఎప్పుడు కూడా చేయలేదు. ఇప్పుడు తెలంగాణ వచ్చినాక పిలిచారు, తెలంగాణ రాకముందు పంపించారు. ఇంతటి ఆవేశం, ఉపాధ్యాయులను తెలవడం, గొప్పతనం చెప్పటం నిజంగా మా నాగార్జున ఉన్న అప్పుడే పంపించేవాళ్ళు. మా నాగార్జున కూడా పెద్దలు అయిపోయాడు. అది తర్వాత మళ్ళీ అన్నిటికన్నా మన హిందీ యాక్టర్స్ వస్తారండి. అమరీష్ పురి ఆయన వచ్చి ఏ శాస్త్రాల్లో చూసినా ఏ పురాణాల్లో చదివినా గురువుకి ఉన్న బంధం వేరే ఉండదు. గురువు యొక్క వాల్యూ గురువుకే ఉంటుంది. గురువుని మనం బాగా గుర్తు పెట్టుకోవాలి, గురువుని దండం పెట్టాలి. అందుకనే అన్నం గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. ఇది ఆయన వచ్చి అన్నారు. ఇక ఇప్పటి బిగ్ బాస్ వస్తాడు, ఆయన వచ్చి ఏం మాట్లాడదు. ఇలాంటి కార్యక్రమానికి ఎప్పుడు తెలవలేదు, ఏదేదో చేస్తున్నాను. బిగ్ బాస్ 9 చేసినా కానీ నాకు చాలా బోర్ కొట్టింది. ఇక నుంచి బిగ్ బాస్ ఉపాధ్యాయుడు అనే కార్యక్రమం తీసుకుంటా. దాంట్లో అందరూ SMS పంపించండి, సెలెక్ట్ చేసేసి బిగ్ బాస్ 10 దాంట్లో కేవలం ఉపాధ్యాయులు మాత్రమే ఎంపిక కావాలి. అలాగే ఇలాంటి పదవీ విరమణ కానీ పిల్లల చదువు కానీ అన్ని విషయాల్లో మీకు చూస్తాం అనేది ఆయన చెప్పారు. చూడండి, ఏ ఒక్కరు మాట్లాడినా ఒక ఉపాధ్యాయుడికి ఎంతటి స్థానం ఉందో చెప్పాలంటే ఆ స్థానాన్ని మనం ఎవరో భర్తీ చేయలేం. ఉపాధ్యాయుడే, గురువు గురువే. ఆ గురువుని సారు వచ్చిన మొదట్లోనే ఆయన యొక్క భాగ్యోదయ దేశం నా దేశం, పుణ్యభూమి నా దేశం, నమో నమామి. ధన్యభూమి నా దేశం, సదా స్మరామి. అదిగో ఛత్రపతి ధ్వజమెత్తిన ప్రజాపతి, శత్రులు చురశత్రులు చడిపిసిరే మానవతుల మాంగళ్యం మరుగ గడుపుతుంటే ఆ క్షుద్ర రాజకీయానికి రుద్రనేత్రుడయ్యేసి మాతృభూమి నుదుటిపై నెత్తుడి తిలకం దిద్దిన మహావీరుడు సార్వభౌముడు. మరి వివిధ పాఠశాల ఉపాధ్యాయులకు, సారు బంధుమిత్రులకు మరియు కాంప్లెక్స్లోని వివిధ పాఠశాల నుంచి వచ్చినటువంటి ఉపాధ్యాయులకు నమస్కారాలు. పోతున్నటువంటి ఎన్ శ్రీనివాసరావు గారి
జెడ్పీ సుప్పలపాడు గారికి మరొకసారి ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు సారు ఉద్యోగ విరమణ కంటే ఎందుకో సార్ ఫీల్డ్ విజిట్స్ పోయినప్పుడు ఏది ఉన్నా కూడా బరువు బాధ్యత మొత్తం కూడా ఆ సార్నే శ్రీనివాసరావు గారిని అడగమని చెప్పడం జరిగింది. మేము పూర్తిగా ప్రత్యేకమైన నమస్కారాలు. ఎందుకంటే పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేసి టైం లేదు కాబట్టి చాలా మాట్లాడాలని ఉంది, బట్ టైం లేదు, నేను తిట్టుకుంటారు మళ్ళీ. మేడం సార్ వారి ఆశీస్సులు మా పాఠశాల పైన పిల్లల పైన ఎల్లవేళలా ఉండాలని. ఈరోజుతో మా పాఠశాలతో పని అయిపోయింది వదిలేస్తామంటే మేము ఊరుకోము. తప్పకుండా మీ సర్వీస్ మా పాఠశాలకి అవసరం ఉంది, తీసుకుంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ శేష జీవితం ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషంగా ఉండాలని ఆ భగవంతుడు మీకు దీర్ఘ ఆయుష్ని కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ చిన్ని అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నటువంటి వివిధ మండలాధికారులు, రిటైర్మెంట్ పొందినటువంటి వారు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటివరకు మనం చూసాము ఈ కార్యక్రమాన్ని ఒక మంచి పండుగ వాతావరణంలో నిర్వహించుకోవడం చూసాము. పెద్ద ప్రథమ పౌరుడైనటువంటి సర్పంచ్ నాలుగోది వెంకన్న గారికి, ఉప సర్పంచ్ గారికి, ఇక్కడికి వచ్చేటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. మనం ఒక శ్లోకంలో కర్మణ్యవాధికారస్తే మాపలేషు కదాచారం అనేటటువంటి సూత్రాన్ని మన ప్రధాన గురు గోవింద్ దో ఖడే కాకే లాగవు పాయే బరిహరి గురు అప్పుడే గురు దియో బతాయే అని కబీర్ దాసు తన యొక్క దోహలో చెప్తాడు.
మరి తన యొక్క గురువు గారికి పాదాభివందనం చేయాలి అని నేటి తరం పిల్లలకు ఒక ప్రేరణ కలిగించే విధంగా నేడు ఈ కార్యక్రమం జరగడం అనేది చాలా అభినందనీయమని నేను భావిస్తున్నాను. కబీర్ గారు చెప్పినట్టే ఐసీ బాణి బోలి ఏ मन का आपा खोई अपना तन शीतल करे औरों को शीतल పోయను. అంటే అతడు మాట్లాడేటటువంటి మాట విధానం అనేది ఎంత సరళంగా మధురంగా ఉంటే ఎదుటి వారి కూడా అదే విధంగా స్వీకరిస్తారు అనేటటువంటి ఈ యొక్క సూత్రాన్ని కూడా సార్ బాగా అన్వయించడం జరిగింది. కాబట్టి ఎక్కువ సమయం లేదు కాబట్టి మాట్లాడాలంటే చాలా ఉంది, సమయాభావం ఉంది. కాబట్టి మరి ఈ యొక్క ముందున్నటువంటి పెద్దలకు చిన్నారులకు నమస్కారాలు. ఈరోజు మన కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ నడిపల్లి శ్రీనివాసరావు గారు ఉద్యోగ విరమణ పొందుతున్న సందర్భంగా సార్కి శుభాకాంక్షలు. మరి ఇంతకుముందు పెద్దలందరూ చెప్పారు, నిగర్వి ఎప్పుడు కూడా చిరునవ్వుతో ఉండేటువంటి ముఖము. సార్ వాళ్ళ గురువు గారు కూడా చెప్పడం జరిగింది, గురువులోకే గురువు సన్మానం చేయడం జరిగింది కాబట్టి అంతకు మించినటువంటి ఆనందము మరొకటి ఉండదు. చిన్నప్పుడు ఓనమాలు నేర్పినటువంటి గురువుకు చేయడం అనేటువంటిది దాదాపుగా ఇంతవరకు నేను చూడలేదు. అటువంటి భాగ్యం సార్ ఉన్నది. ఆ పిల్లలు కూడా పోటీ పడతారు, సార్ నేను చదువుతాను సార్, నేను చదువుతాను సార్, నన్ను చదివించండి సార్ అని. మరీ ముఖ్యంగా మా నర్సతండ పాఠశాలకు వచ్చినప్పుడు అయితే చాలా ఆనందం వేసింది. సార్ వచ్చినప్పుడు పిల్లలందరూ గుంపుగా చేరి సార్ నేను ఒక లైన్ చదువుతాను సార్, నేను ఒక లైన్ చదువుతాను సార్ అంటే సారు ఇలా భుజం తట్టే వాళ్ళని ఎవరు వచ్చినా కూడా ఆ భుజం తట్టడం ద్వారా ఏమవుతుందంటే పెద్ద సారు అది అప్రిషియేట్ చేశాడు కదా, నాకు కూడా చేయాలనే ఉద్దేశం కూడంలో వాళ్ళు కూడా పోటీ పడి చదవడానికి ముందుకు వచ్చారు. అయిపోతుందని నేను అస్సలు అనుకోలేదు. నాకు ఒక కూతురులాగా చూస్తుంటాడు. ఈవినింగ్ పిల్లలకి స్టడీ అవర్ 5:15, 5:30 అయిపోయే వరకు నా బయాలజీ స్టడీ అవర్ ఉంటే సార్ నాతో పాటు ఉండి నన్ను కేరింగ్గా మొబైల్ వరకు తీసుకొస్తారు. అది నాకు నా ఫాదర్ ఉన్నా కూడా అలా చేసి ఉండకపోయే వాళ్ళేమో అనిపిస్తుంది. నా ప్రత్యక్ష దైవం, నా గాడ్ ఫాదర్. నేను అస్సలు మర్చిపోలేను జీవితంలో. నేను ఫస్ట్ టీచింగ్ నాకు అలవాటు లేదు. సార్ నన్ను క్లాస్ రూమ్ వరకు తీసుకెళ్ళి, నేను ఫస్ట్ అపాయింట్మెంట్ అయిన నెక్స్ట్ డే క్లాస్ రూమ్ వరకు తీసుకెళ్ళి, మేడం మీరు బాగా చెప్తారని నన్ను క్లాస్ రూమ్లోకి వదిలిన క్షణాలు అయితే అసలు జీవితంలో మర్చిపోలేను. నాకు అది మెమొరబుల్ సార్. మీరు బాగుండాలి, మమ్మల్ని ఎప్పుడు బ్లెస్ చేస్తూ ఉండాలి, మర్చిపోలేను. థ్యాంక్ యూ సార్. చివరగా నాన్నగారి గురించి మాట్లాడాలి అంటే ఫస్ట్ ఎవరికి కూడా నాన్న మీద ఉన్న అభిమానం కానీ ప్రేమ కానీ వ్యక్తం చేసే సందర్భం అయితే చాలా అరుదుగా వస్తుంది. ఫస్ట్ నాకు ఈ అవకాశం వచ్చినందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ముందుగా మా నాన్నగారికి అక్షరాభ్యాసం చేసి చదువు చెప్పిన గురువు గారు నాకు అక్షరాభ్యాసం చేశారు, నా తమ్ముడికి నా చెల్లె కూడా చేశారు. చేయడం చాలా చాలా ఆనందంగా ఉంది నాకు. అండ్ చాలామంది మాట్లాడారు, చాలా క్లుప్తంగా చేయడం అంటే చాలా కష్టంగా ఉంది. అండ్ ఫస్ట్ మాటలు రావట్లేదు నాకు, సడన్గా పిలిచారు. బట్ ఫైన్, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? నానే ప్రతి ఒక్కరి లైఫ్లో ఫస్ట్ హీరో అంటారండి. నా విషయంలో అయితే అది ఖచ్చితంగా ముమ్మాటికి నిజం. నాకు గురువు, హీరో, నాకు ఇన్స్పిరేషన్ ప్రతి ఒక్కటి మా నానే. అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. చిన్న వయసులో చిన్నపిల్లలకి ఏం టెన్షన్స్ ఉంటాయి? ఎగ్జామ్స్ ఉంటుంది, హోంవర్క్ టెన్షన్ ఉంటుంది. అలా టెన్షన్ పడినప్పుడు డాడీ ఒక చిన్న నాకు తెలీదు పక్కకు పిలిచి, ఏమవుతుందన్నా మ్యాక్సిమం ఫెయిల్ అవుతావు, అంతకన్నా ఇంకేం అవ్వదు, ఫెయిల్ అయినా కానీ నువ్వు ఇలానే ఉంటావు, ఇంకో అవకాశం వస్తుంది. అంటే వర్స్ట్ కేస్ సినారియో గురించి నాకు అర్థమయ్యే భాషలో చెప్పి ఆ ఇంపాక్ట్ నాకు లైఫ్ లాంగ్ ఉండేటట్టు, నాకు అర్థమయ్యేటట్టు, నా తెలివికి అర్థమయ్యేటట్టు చెప్పారు. సో అది అంటే దాని ఇంపాక్ట్ అనేది నాకు లైఫ్ లాంగ్ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ ఇంతకుముందు మాట్లాడిన డాడీతో వర్క్ చేసిన కలీగ్స్ కానీ వాళ్ళ పరిచయస్తులు కానీ చాలా గొప్పగా మాట్లాడారు. అంటే ఈ 35 yearsలో నన్ను కానీ, తమ్ముని కానీ, చెల్లెని కానీ
ఒక మాట అన్నదైతే లేదు. అంటే ఇప్పుడు వీళ్ళు చెప్తుంటే ఇక్కడ ఫిజిక్స్ చెప్తూ మ్యాథ్స్ చెప్తూ ఎవరిని ఒక పిల్లాడిని కొట్టకుండా తిట్టకుండా చెప్పారంటే ఐ కెన్ అండర్స్టాండ్. అంటే అది నా లైఫ్లో జరిగింది, అదే వీళ్ళకి కూడా జరుగుతుంది అంటే దాంట్లో ఏమి డిఫరెన్స్ అయితే కనపడట్లేదు. అట్ ద సేమ్ టైం 10th లో నా రిజల్ట్ వచ్చిన తర్వాత ఇద్దరు హ్యాపీగా ఉన్నారు. కానీ ఆయన చెప్పింది మేము చేయడమే. దాని తర్వాత ఆయన ఎలా ఆలోచిస్తాడు అనేది మాకు అర్థమయ్యి అలా మేము ముందుకెళ్తున్నాం. ఇకపై కూడా వెళ్తాం కూడా సక్సెస్ఫుల్గా. అండ్ ఇంత సక్సెస్ఫుల్ కెరియర్ 35 years. నాన్న ఇది మీకు ఫస్ట్ ఇన్నింగ్స్ మాత్రమే. ఇప్పుడు నాది తమ్ముడిని చెల్లెది అయిపోయింది. ఇప్పుడు నా కొడుకున్నాడు, వాడిని కూడా ఇలానే సన్మార్గంలో నడిపించాలని కోరుకుంటూ అన్ని దేవుళ్ళ ఆశీర్వాదాలు మీ ఇద్దరికి ఉండాలని, మీరెప్పుడు మాతోనే మీ ఆశీస్సులు మాకు ఉండాలని కోరుకుంటూ, ఇక్కడ లేని నా తమ్ముడు చెల్లె వాళ్ళు రాలేకపోయారు, వాళ్ళ తరపున మా నాన్నగారు దగ్గర చదువు నేర్చుకున్న అందరి విద్యార్థులతో అందరి తరపున ధన్యవాదాలు తెలియచేసుకుంటూ మేమున్నాము. మీరు ఏం టెన్షన్ పడవద్దు. ఇక పైన మా బాధ్యత మేము చూసుకుంటాము. మీరు హ్యాపీగా ఉండడమే, రిలాక్స్గా ఉండడమే. థ్యాంక్ యూ అండి. చాలామంది మాట్లాడే ఉన్నారు, ఎవరు అన్యదా భావించగానే. పాఠశాల ఎస్ఎల్సి ఇన్ఛార్జ్ ఉత్తమ్ గారు, అలాగే ఈరోజు పదవీ విరమణ పొందుతున్నటువంటి మా మిత్రులు నడిపల్లి శ్రీనివాసరావు గారు, అలాగే మేడం గారికి, అదేవిధంగా మాజీ బయ్యారం మండల ఎమ్మెల్యే గారు, అలాగే గురువులకే గురువు మా మిత్రుల యొక్క గురువు ఇప్పుడు మీ ముందు ఫాదర్ గారికి, అలాగే ఈ ఊరు సర్పంచ్ ఉప సర్పంచ్ గారికి, అదేవిధంగా మహబాద్ మండల్ ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా రిపేర్ సంఘం అధ్యక్షుల గారికి, అదేవిధంగా వివేకానంద మాజీ మహబాద్ ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా కాంప్లెక్స్ సెక్రటరీ గారికి, వీరందరికీ పేరు పేరు నమస్కారాలు. అదేవిధంగా వేదిక ముందు పెట్టుకొని ముందుకు నడవండి అని అన్నారు కాబట్టి సరే, నాకు మౌత్ తీసుకుని మాట్లాడడం చాలా ఉత్సాహం అనిపిస్తుంది. అయినా కానీ సమయాతీతం తప్పనిసరిగా మనం పాటించాలి సమయ భావం వల్ల. ఎందుకంటే మధ్యాహ్న భోజనాలు చూపించమైన సందర్భం. దానికి తోడుగా ఇప్పుడు ఇందాక ఈ పాఠశాల అలీ గారు హిందీ సార్ గారు ప్రస్తావించారు, గురు గోవింద్ దోమ పడే కాగే లఘు బాయ్ అని చెప్పేసి పద్యం చదివారు. అసలు దేవుడు ముందా గురువు ముందా అని చెప్పేసి దాంట్లో ఉన్నటువంటి మీనింగ్ మన భూమి మీద సన్మాన ఆనందవల్లి సెకండరీ గురువై సేవకు శ్రీకారం చుట్టి సంకల్ప బలంతో శిఖరములను అధిరోహించి భౌతిక శాస్త్రాన భాస్కరుడై వెలుగొందిన శ్రీ నడిపెల్లి శ్రీనివాసరావు పీజీహెచ్ఎం గారి జీవిత విశేషాలు రేఖామాత్రమే. నడిపెల్లి వారింటి తేజోమయి. నడిపెల్లి మహేశ్వరరావు వెంకటలక్ష్మి దంపతుల ప్రథమ పుత్రుడై పుణ్యమూర్తి శోభితుడై శోభాయమాన వేలయ్యే. విద్యా విహారం. ఉప్పరగూడెంలో మొదలైన విద్యాదీప్తి, బాల్యంలోనే వెలిగిన జ్ఞాన ప్రదీప్తి, అక్షరాభ్యాసం అచ్చులా అంకురించి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యకు నిలువెత్తు నాంది పలికి విజ్ఞాన వీధుల్లో విహరించిన యవ్వన చైతన్యం. భవిష్యత్తుకు బాటలు వేసిన భరింపు కాదుగాక. మరో స్వాగత యాత్రారంభమగున్ భవత్. ఆయురారోగ్య సంపదలతో ఆనంద జీవితం నిరతం మీకు కలుగును నిత్యం. ఆ విశ్వనాథుని ఆశీర్వాదం. ఉద్యోగ విరమణ శుభాకాంక్షలతో ఇట్లు ఉపాధ్యాయ బృందం, సిఆర్పి, విద్యార్థులు మరియు అమ్మ ఉప్పలపాడు ఉపాధ్యాయ బృందం, సిఆర్పి జ్యోతి మేడం, బాబులాల్, అలాగే
అటువంటి పేరు గురువు లాంటి వారిని సంపాదించేటువంటి పేరు మీకు ఉంటుంది. కాబట్టి భవిష్యత్తులో కూడా మీరు పిల్లల్ని నేను గురువుగా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ నేను సంతోషంగా మీకు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. థ్యాంక్ యూ సార్. మీ దీవెనలు ఉంటే మాకు ఎప్పటికీ చాలు సార్. చుట్టూ పొలమాది మిల మిల చూడవే చిన్నారి పారే గోదారి గల గల నవ్వే నా దారి చుట్టూ పొలమాది మిల మిల చూడవే చిన్నారి పచ్చని పైరులు పలకరించగానే పులకరించుతుందే నా ఒళ్ళు పక్షుల అరుపులు వాడసై ఆటలు చూడని కేసాలవే కళ్ళు పల్లెటూరి పల్లకిలో మనం ఆడుకుందామే చంపాల గున్న మామిడి తోటలలో మనం పాడుకుందామే కోయిలల పల్లెటూరి పల్లకిలో మనం ఆడుకుందామే చంపాల గున్న మామిడి తోటలలో మనం పాడుకుందామే కోయిలల కారు మబ్బులు కావడి కుండలు కాలి నడకలే నా పండ్లు సన్న జాజులు సంది పొద్దులు సన్ని కూడుల పిడికిళ్ళు కారు మబ్బులు కావడి కుండలు కాలి నడకలే నా పండ్లు సన్న జాజులు సంది పొద్దులు సన్ని కూడుల పిడికిళ్ళు పల్లెటూరి పల్లకిలో మనం ఆడుకుందామే చంపాల గున్న మామిడి తోటలలో మనం పాడుకుందామే కోయిలల పల్లెటూరి పల్లకిలో మనం ఆడుకుందామే చంపాల గున్న మామిడి తోటలలో మనం పాడుకుందామే కోయిలల పారే గోదారి గల గల నవ్వే నా దారి చుట్టూ పొలమాది మిల మిల చూడవే చిన్నారి సేదమావి గిలక గిర్రుమంటుంటే గల్లు మన్నాయే చెమికిళ్ళు ఆవు మందలతో అడవి పువ్వులతో చిక్క పిల్లల గెత్తుళ్ళు సేదమావి గిలక గిర్రుమంటుంటే గల్లు మన్నాయే మర్చిపోయేవాడిని. ఇంద్ర సేనారెడ్డి ఒకే కదా అని పీకేస్తే పీక కోస్తా. రాలేకున్నారా రాలేకున్నారా బొంబైపోయాడు అనుకున్నారా? అదే పవర్, అదే రక్తం. ఇంద్ర సేనారెడ్డి రెడ్డి ఢిల్లీలో కదా నీ పదవము. దమ్ముంటే సీమ సందులకి రారా. నీ పదవము నా పదవము తెలిపోద్ది. ఓకే, ఇఫ్ యూ లైక్ యూ కెన్. ఏంట్రా నేను మోనార్క్ని, నన్నెవడు మోసం చేయలేడు. గుడ్డం తీసుకోదు, నేను గుడ్డం తీసుకుంటా. మిగతాదంతా సేమ్ టు సేమ్. డియర్ మేడమ్స్, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో we miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you.
సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి. దత్తు సార్, అలీ సార్, తెలుగుసింగ్ సార్, జ్యోతి మేడం, పీటి సార్, అందరికీ ప్రస్తుత బయ్యారం మహబూబాబాద్ ఎంఏఓ గారు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు అందరికి కూడా పేరు పేరిన నమస్కారాలు. అట్లాగే మా బంధుమిత్రులందరికీ కూడా సహృదయపూర్వక నమస్కారాలు. దాంతో పాటుగా ఇంటికి వచ్చి ట్యూషన్ కూడా చెప్పేదన్నమాట. మధ్యాహ్నం లంచ్ టైంలో మా ఇంటికి వచ్చి తను ట్యూషన్ చెప్పి ఛాయ్ తాగకుండా ఉండి మళ్ళీ పోయేది, మళ్ళీ సాయంత్రం వచ్చి మళ్ళీ ట్యూషన్ చెప్పిపోయేది, మధ్యాహ్నం సాయంత్రం. సో చాలా ఓపికగా, చాలా ప్లానింగ్గా ఆయన అనుభవాలే మాకు ఇంత శ్రీరామరక్ష. అట్లాగే నేను పనిచేసినటువంటి స్కూల్స్ మా ఉప్పరగూడెం, కంకరబోర్డు, జమాలపల్లి, వేరే ఎవరిని పిలవకుండా మా కొలీగ్స్ని, ఓన్లీ నా స్టాఫ్ మెంబర్స్ అందరినీ పిలవటం జరిగింది. దాంట్లో ఒక 50% వచ్చింది అనుకుంటా, మిగతా రాకపోతే ఎందుకంటే కాలాతీతమైన పని ఒత్తిళ్ళు దానివల్ల. సో రాకపోయినప్పటికి కూడా వాట్సాప్ మెసేజ్ ద్వారా మెసేజ్ చేయటం జరిగింది. అందరూ కూడా వచ్చినట్టుగా ఈ సభని దిగ్విజయం చేసినట్టుగా నేను భావిస్తున్నాను. ఎక్కడున్నా కూడా నేను మంచిగా ఉండాలి, మేము మంచిగా ఉండాలని కోరుకునేటువంటి స్టాఫ్ మేము ఎక్కడ పనిచేసినా కూడా అట్లనే ఉంది. సో ఇక ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదొక కుటుంబం అంతే మనది. ఇక్కడ వేరే ఎవరు కూడా భేదాభిప్రాయం లేకుండా, తారతమ్యాలు లేకుండా, ఇందాక మన పిల్లలు అన్నారు, సార్లు కూడా ఉండే మేడం గారు అని జ్యోతి మేడం 24వ సంవత్సరం అపాయింట్మెంట్ అయినా 2 సంవత్సరాల కాలం ఎట్లా గడిచిపోయిందో అనేటువంటిది అనమాట. నిజంగా కూడా ఒకసారి మనం అనుకున్నట్టయితే ఇష్టం లేని కాడ పని చేస్తే చాలా భారంగా అనిపిస్తుంది. ఇష్టం ఉండి పని చేస్తే అది భారమైనా కూడా దిగదుడుపుగానే పనిచేస్తుంది. అంటే ఎంత పని చేసినామా, ఏం పని చేసినామా అనేటువంటిది మనకి ఇక్కడ కనిపించదు అసలు. ఒక క్యాలెండర్ ఒక్కరోజు తిరిగిపోయినట్టుగానే అనిపిస్తుంది అన్నమాట. ఎందుకంటే అంకిత భావము, స్నేహశీలము, తర్వాత అందరితోటి కలుపుకోలుగా పోయేటువంటి ఒక మనస్తత్వం కనుక ఉన్నట్టయితే మనందరం కూడా అట్లనే పనిచేసినాం ఇక్కడ. సో మనం వచ్చినప్పుడు కూడా మన సార్లు అందరం కూడా చెప్పడం జరిగిందనమాట. సో ఏ పని చేసినా నేను ఒక్కరిని కాదు, మన అందరం కలిసి చేసినాం. మీ వెంట నేను, నా వెంట మీరు, కానీ మీరు నేను మీరు తేడా అనేటువంటిది లేకుండానే 10 మందిని సిఆర్పి తోటి కలిపితే మనం 10 మంది లెక్కున్నాం. 7 సబ్జెక్ట్ టీచర్స్, హెచ్ఎం, తర్వాత సిఆర్పి 9 పిల్లలందరినీ కూడా అట్లా చేయటం వల్లనే మనకి ఈరోజు 65 మందికి అడ్మిషన్స్ అయినాయి అన్నమాట. ఫస్ట్ 10th క్లాస్ ఏ పని ఉంటే ఆ పని, ఇంకా మాకున్న పని కూడా ఏం లేదు సార్. కాకపోతే మా మనమని కూడా తీసుకొని వస్తాం సార్, అంతే. కాకపోతే ఎందుకంటే నాకు వాడి ధైర్యం, వాడికి నేను ధైర్యం అనమాట. మా పిల్లలు కొడుకు కోడలు ఫిజిక్స్ సివి రామన్ అనమాట. అందరు చాలామంది అంటారు అనమాట, ఇది 1-2 సబ్జెక్టులు వస్తే చాలు. కానీ మన బల్లి అందరూ అన్ని సబ్జెక్టులు తగ్గట్టుగా చెప్పేటువంటి వాళ్ళు. ఏ ఒక్కటి ఫెయిల్ అయినా 10th ఫెయిల్ అవుతాం. ఏ ఒక్క దాంట్లో మార్కులు తక్కువ వచ్చినా టోటల్ మార్కులు తక్కువ వస్తాయి. కాబట్టి చారీ సార్ కూడా, సార్ శ్రీనివాస రామాంజన్ అయితే సార్ సివి రామన్ అనమాట. రామన్ ఎఫెక్ట్ అంటే
తెల్ల కాంతులు వెతుకుతేనే రంగులు దొరుకుతాయి. ఇక రంగులు దొరకాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అన్ని రంగులు అలానే ఉన్నాయి. పొద్దున్నే అందరం సార్ 8:30, 9 వరకు వచ్చి సాయంత్రం 5కి కనుక పోయినట్టయితే సార్ ఇక మనకి తిరుగులేదు సార్. ఎందుకంటే FRS తీసుకోవడం కానీ, ఆ తర్వాత అసెంబ్లీ చేయించడం కానీ, మార్చ్ పాస్ చేయించడం కానీ, తర్వాత క్విజ్ ప్రోగ్రామ్ చేయడం కానీ, ఇంకా ఎస్సే రైటింగ్స్ కానీ, ఏది కానీ కొత్త కొత్త వెరైటీస్ అన్నీ కూడా పెట్టుకుంటూ పోయినట్టయితే సార్ ఉప్పలపాడు అంటే ఇంకా నో అడ్మిషన్స్ పెట్టుకునేటువంటి సందర్భం వచ్చేటట్టుగానే సార్ ఇంగ్లీష్ సార్ మీరు కూడా చాలా చక్కగా మనం పనిచేసింది తక్కువ కాలమే సార్, కానీ నా సర్వీస్ అంతా గుర్తుంటాలనేటువంటిది ఒక సామెత ఉందన్నమాట. ఆ గూడూరుకి అది సిద్ధాంతం ఉండే సార్. అట్లనే కూడా గూడూరు తెలివితేటలు రావాలని కూడా పోయినటువంటి సందర్భాలు ఉన్నాయని మా నాన్నమ్మ చెప్పింది. వాటర్ ఎఫెక్ట్, జీన్స్ ఎఫెక్ట్ అనేటువంటి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అట్లాగే నెక్స్ట్ నాలుగవ మనిషి ఆ నలుగురు లెక్క నలుదిక్కులు లెక్క లోకల్ చెంటి అన్నమాట. బడికి పెద్ద సార్ ఎట్లనో, సర్పంచ్ ఎట్లనో, ఉప సర్పంచ్ ఎట్లనో, ABC చైర్మన్ ఎట్లనో మన బడికి రత్తు సార్ అట్లా అనమాట. ఉన్నది 2 అక్షరాలే కానీ మళ్ళా చిన్ననే, కానీ అసలు ఇంకా విత్తనం చిన్నది వృక్షం పెద్దది అన్నట్టుగా సార్ యొక్క భావాలు కానీ ఆలోచనలు కానీ పిల్లల పట్ల చూపించేటువంటి శ్రద్ధ కూడా మాకు చెప్పండి. అంతకుముందు రమా మేడం ఉండే, ఆ మేడానికి మీరు బాగా చెప్పినారు, కష్టసుఖాలు అనుభవించుకున్నారు. సో ఆ లోటు లేకుండా మేము కాపాడుతాం అనుకున్న తర్వాత 1-2 నెలలు కాగానే మనకు జ్యోతి మేడం రావడం, ఆ బాధ్యత అంతా కూడా ఇప్పటికీ ఇక ముందు కూడా అట్లనే మన తల్లి లెక్క, ఒక ఆడబిడ్డ లెక్క పిల్లలందరినీ కూడా ఎక్కడ అప్పుడప్పుడు చూస్తూ ఉంటే పిల్లలకు లెక్కనే ఉంటుంది అన్నమాట మేడం గారు. పిల్లలు కూడా మనం చూస్తూనే ఉంటాం. పొద్దున్నే గంప కింద ఉన్నటువంటి ఒక కోడిని తీయంగానే కోడితో పాటు పిల్లలన్నీ తన చుట్టే తిరుగుతూ ఉంటాయి. ఇక్కడ కూడా మన బడిలో జ్యోతి మేడం ఎక్కడ ఉంటే 4 పిల్లలు 5 పిల్లలు అక్కడే ఉంటారు అనమాట. సో అట్లా అదే ఒరవడి, అదే సిద్ధాంతం, అదే విధానాన్ని మన బడిలో మీరు ఎప్పటికి కూడా చేయాలని, చేస్తారని ఆశిస్తున్నాను సార్. ఇక తర్వాత ఈ కాంప్లెక్స్కి ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా ఇక గణపతి డేజ్ అటెన్షన్ అంతే. ఇంకా సారీ మీరు బడి నాజూగ్గా తయారై ఈ బడిని మన బడికి టైటిల్ కూడా అదే ఉండేది సార్. మనం తీద్దామన్నా కూడా తీనిస్తలే టైటిల్. అన్ని స్కూళ్ళల్లో జడ్పీఎస్ఎస్ అని ఉంటుంది, మన బడికి క్రీడా మైదానం అని ఉంటుంది. మీరు ఆ టైటిల్ని నిలబెట్టండి సార్ తర్వాత. ఓకేనా సార్? పీటి సార్, గోపి సార్. తర్వాత ఇక ఇంత మాట్లాడినా ఎంత మాట్లాడినా మనకు ధైర్యం రావాలంటే అన్నపూర్ణదేవి, కాశీ విశాలాక్షి అన్నపూర్ణ. ఈ అన్నపూర్ణమ్మ తల్లి కనుక మనకు అన్నం పెట్టకపోతే ఏ రాజైనా ఏ బంటైనా ఇంక కథ ఉత్తదే. నాభికాడ చల్ల పెడితే నవాబుకైనా జవాబు చెప్తారట. మెరిసాడే పసివాడై మెరిసాడే, మెరిసాడే పసివాడై మెరిసాడే, మురిసాడే సరదాలో మునిగాడే, తనవా